సంక్షేమ పథకాలు వద్దని ప్రతిపక్షాలు చెప్పగలవా అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనమండలిలో ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. సంక్షేమ పథకాలు వద్దని చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. సంక్షేమానికి పెద్దపీట వేసి అభివృద్ధిని పట్టించుకోవటం లేదనేది అవాస్తవమని, అభివృద్ధిలో మన రాష్ట్రం టాప్ 5లో ఉందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఉద్ఘాటించారు. 13,000 గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ క్లినిక్లు ఏర్పాటు చేశామని, లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో కీలక సంస్కరణలు తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వమేనని ఆయన చెప్పారు. సామాన్యుడికి అన్ని రకాలుగా సహకరించాలన్నదే వైసీపీ ప్రభుత్వ పాలసీ అని మరోమారు గుర్తు చేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కోవిడ్ వచ్చినప్పుడు మన రాష్ట్ర ఖర్చు ఏదైతే ఉందో అది ఎక్కువ ఉంది, ఎక్కువ వెల్ఫేర్ మీద ఉంది, ఎక్కువ వెల్ఫేర్ మీద అని చెప్పి దినరోజు అధ్యక్ష ఎక్కువ వెల్ఫేరు అని ఒకటి, అంటే ప్రతిపక్షాలు మాట్లాడిన మాటలు అధ్యక్ష రోజు ఎక్కువ మీరు వెల్ఫేర్ మీద ఉండాలనేది ఒకటి, రెండవది మీ ఆదాయ వనరులు సరిగా లేవనేది ఒకటి, మూడవది మీరు ఎక్కువ చేస్తున్నారనేది ఒకటి. సో ఈరోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఇవన్నీ నేను వాస్తవాలన్నీ ఈరోజు మీకు తెలియపరుస్తాను అధ్యక్ష సభకు. ఒకటి, ఆ రోజు కానీ ఈ రోజు కానీ మనం గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష, మన గవర్నమెంట్ పాలసీనే వెల్ఫేర్. పేదవాడు సామాన్య మానవుడు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అన్ని రకాలుగా ప్రభుత్వము సహకరించాలి అనేది గవర్నమెంట్ పాలసీ. సో వీఆర్ ప్రౌడ్. మనం ఎక్కడ కూడా మనం దానికేమి ఏదో బ్యాక్ ఫుట్లో సమాధానం చెప్పే అవసరమే లేదు అధ్యక్ష. వీఆర్ ప్రౌడ్. అందుకనే మనం ధైర్యంగా చెప్తున్నాం, ఎవరైనా కానీ ఎవరైతే వెల్ఫేర్ వద్దు అని అంటున్నారో, ఎవరైతే ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ వద్దు అని అంటున్నారో మీరు ముందుకు వచ్చి వద్దు అని చెప్పండి అధ్యక్ష. కోవిడ్ వచ్చినప్పుడు మన రాష్ట్ర